అన్ని నగలకు తరుగులో 1% తక్కువ. అంతేకాదు మీ పాత నగలకు 150 రూపాయలు గ్రాముకు ఎక్కువ ఇస్తాము. నమస్తే, నేను మీ తేజ. ముంబైలో ఒక దారుణమైన ఘటన జరిగింది. ఇండియన్ నేవీ ఆఫీసర్ అతను తన భార్య బిడ్డల్ని తర్వాత అతను కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అయితే వాళ్ళందరికీ కూడా రాజస్థాన్కి సంబంధించిన ప్రాంతం. ఒక్కసారిగా ఆ ఊరు కావచ్చు, అలాగే నేవీ డిపార్ట్మెంట్ కావచ్చు, చాలా మంది కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చాలా సీనియర్ ఆఫీసర్ తర్వాత సీరియస్ గా కూడా వర్క్ లో నిమగ్నమై ఉంటాడంటూ కూడా చెప్తున్నారు. మరి ఎందుకు ఇలాంటి ఘటనకు పాల్పడ్డాడు అనేది అయితే మాత్రం ఇప్పటి వరకు తెలియదు. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే. ఒక్కసారిగా రాజస్థాన్ వాళ్ళ గ్రామం అందరూ కూడా షాక్ అయిపోయారు. చాలా సిన్సియర్ ఆఫీసర్, సీరియస్ గా ఉంటాడు. అట్లాంటి వ్యక్తి భార్య చేశాడు, బిడ్డల్ని కూడా చేశాడు. అలాగే భార్య ముందు భయపడింది, ఆల్రెడీ షేర్ చేసుకుంది అని బెదిరింపులు ఉన్నాయని ఇవి కూడా బయటకు వచ్చాయి. అసలు ఏం జరిగింది సార్? ఇది కొలాబో అంటే ముంబైలో మొత్తం 4 ఐలాండ్లు ఉంటాయి. వర్లీ, తర్వాత బాంద్రా, మలబార్ హిల్స్, కొలాబో, ఈ 4 ఉంటాయన్నమాట. అందులో కొలాబా ఒకటి. ఇది ఒక ఐలాండ్. ఈ కొలాబాలో నేవీకి సంబంధించిన క్వార్టర్స్ ఉంటాయన్నమాట. ఇతను కూడా క్వార్టర్స్లో ఉంటాడు ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీలో. సో ఇది ఒక విచిత్రమైన స్టోరీ అని చెప్పుకోవచ్చు. అంటే ఒక 11 ఏళ్లుగా నేవీలో ఆఫీసర్గా పనిచేస్తున్న ఒక వ్యక్తి. మీ లలిత వారి ఆషాఢం శ్రావణం ఆఫర్. అన్ని నగలకు తరుగులో 1% తక్కువ. అంతేకాదు మీ పాత నగలకు 150 రూపాయలు గ్రాముకు ఎక్కువ ఇస్తాము. రెండింటినీ కలిపితే నగ ధరలో 2% కన్నా ఎక్కువే సేవ్ చేస్తారు. అసలే మీ లలితలో తరుగు చాలా చాలా తక్కువ. ఎందుకు సడన్ గా భార్యను, 2 చిన్న బిడ్డలు, ఒక బాబుకి 3 ఏళ్ల వయసు, ఇంకొక బాబుకి 2 నెలల వయసు, ఈ మధ్యన పుట్టాడు బాబు. సో ఒక 3 ఏళ్ల వయసున్న, 2 ఏళ్ల వయసున్న, 2 నెలల వయసున్న 2 బాబుల్ని చంపేసి భార్యను తాను కూడా ఉరేసుకుని, ఇది ఇప్పుడు దేశంలోనే సంచలనంగా మారింది. ఎందుకంటే ఇటీవల ఇటువంటి సంఘటన, నేవీ మిలిటరీ అంటేనే వాళ్ళు ఎంతో నిబద్ధతతో దేశం కోసం పనిచేస్తారు. అనేక టఫ్ సిచ్యువేషన్లో వాళ్ళు పనిచేస్తుంటారు. అలాంటి వాళ్ళు ఒక కుటుంబాన్ని దీన్ని ఫ్యామిలీ సూసైడ్ అని పిలుస్తారు. ఫ్యామిలీని అంతా, ఇది మర్డర్ అండ్ సూసైడ్ 2 కలిసి ఉన్నాయి. సో ఎందుకు ఇలాగా చేశాడు అనేది చెప్పుకున్నాం. చెప్పుకునే ముందు అసలు ఇది ఎలా జరిగింది ఏంటనేది మనం చెప్పుకున్నాం. సో యాక్చువల్గా ఇది 15th 11 o'clockకి వాళ్ళ అమ్మకి ఈ అబ్బాయి ఒక మెసేజ్ పెట్టాడు వాట్సాప్లో. ఏమని పెట్టాడంటే, ఆకర్ హమారీ డెడ్ బాడీ లేకర్ జానా, ఆఖర్ హమారా డెడ్ బాడీ లేకర్ జానా అనేది మెసేజ్ హిందీలో పెట్టాడు. అంటే వచ్చి మీరు మా డెడ్ బాడీని తీసుకెళ్ళండి అని తల్లిగా పెట్టాడు. ఎప్పుడు రాత్రి 11 గంటలకి ముందు రోజు రాత్రి. ఆమె నిద్రపోయింది, లక్ష్మీదేవి ఆమె పేరు. ఆమె మార్నింగ్ చూసుకుంది మెసేజ్. చూసుకొని ఆమె షాక్ అయింది. షాక్ అయి భర్తకి చెప్పింది. భర్త ఆయన శంభులాల్, ఆయన పేరు శంభులాల్ మిశ్రా. ఆయన ఇమీడియట్గా నేవీ కంట్రోల్ రూమ్ ఉంటుంది, నేవీ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేశాడు. సార్ ఇలాగా మా కొడుకు మెసేజ్ పెట్టాడు నా భార్యకి, ఫోన్లు చేస్తూ ఉంటే స్విచ్ ఆఫ్లు వస్తున్నాయి, తీయట్లేదు వాళ్ళు, ఏమైందో మాకు టెన్షన్గా ఉందంటే ఇమీడియట్గా నేవీ అధికారులు వాళ్ళ క్వార్టర్స్ ఉంటాయన్నమాట, అది ఆ క్వార్టర్స్కి వెళ్ళారు. 13D బిల్డింగ్ నెంబరు, ఆ 13Dలో ఉంటారు అనమాట. న్యూ నేవీ నగర్ కాలనీ, కొలాబా దాని పేరు. వెళ్ళారు. వెళ్ళి తలుపులు బద్దలు కొట్టి చూస్తే ముగ్గురి డెడ్ బాడీలు నీట్గా బెడ్ మీద సర్ది ఉన్నాయి. భార్య ఉమా, ఆమె పేరు 28 ఏళ్ళు. బాబు 3 ఏళ్ల బాబు యాష్, 3 ఏళ్ల బాబు పేరు యాష్. దర్శ్ అబ్బాయి 2 ఏళ్ల బాబు పేరు. వీళ్ళ ముగ్గురు డెడ్ బాడీలు క్లీన్గా పెట్టున్నాయి, అంతా క్లీన్ చేసి ఉంది. హాల్లో చూస్తే హాల్లో మంచాన్ని దగ్గరకు జరిపి మంచం మీద ఎక్కి ఉరేసుకొని, మంచాన్ని కాళ్ళతో నెట్టి ఉరేసుకున్నట్టుగా బాడీ వేలాడుతుంది. ఇది షాక్ అయిపోయారు అందరూ. దాని తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరిగింది. జేజే హాస్పిటల్కి వీళ్ళని తీసుకెళ్లారు. కఫే పెరేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో వస్తుంది కాబట్టి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం మేరకు ఏంటంటే, ఇతను గత కొంతకాలంగా డిప్రెషన్తో బాధపడుతున్నాడు. డిప్రెషన్తో బాధపడుతూ ఈ నేవీ హాస్పిటల్ ఒకటి ఉంది, INHS అశ్విని హాస్పిటల్, అక్కడ ఈ అబ్బాయి ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నాడు. సైకాట్రిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ కూడా ఇతను తీసుకుంటున్నాడు.
ఈ డిప్రెషన్ రావడానికి ప్రధానంగా 2 కారణాలు కనిపిస్తాయి. ఒకటి, ఈ అబ్బాయికి 2 బ్రదర్స్, 2 సిస్టర్స్. వాళ్ళ ల్యాండ్ విషయంలో గొడవలుంది. ప్రాపర్టీసు, ల్యాండ్స్ షేరింగ్ విషయంలో వాళ్ళతంతా గొడవలయ్యి అందరూ అసలు మాట్లాడుకోవట్లేదు ఎవరు. తల్లిదండ్రులతో గానీ, తోడబుట్టిన వాళ్ళతో కూడా ఈ అబ్బాయి మాట్లాడట్లేదు. గ్యాప్ వచ్చేసింది. ఆ ప్రెజర్ ఇతని మీద పడింది. రెండవది, ఇతని భార్య, వీళ్ళ బ్రదర్ ఉన్నాడు ఇంకొకతను. ఆ బ్రదర్ భార్య ఇద్దరు కూడా అక్క చెల్లెలు. సొంత సొంత అక్క చెల్లెళ్ళే సొంత అన్నదమ్ముల్ని పెళ్లి చేసుకున్నారు. సో వాళ్ళకు కూడా గొడవలు వచ్చేసి సొంత అక్క చెల్లెలు కూడా మాట్లాడలేని పరిస్థితి. సో దానివల్ల ఆమె మీద కూడా ప్రెజర్ పెరిగింది. అంటే వీళ్ళ ఇంట్లో గొడవలు వాళ్ళ ఇంట్లో గొడవలుగా మారిపోయినాయి, భార్య ఇంట్లో గొడవలుగా. ఎందుకంటే ఇద్దరు కూడా వాళ్ళు కూడా అక్క చెల్లెలు కదా. వీళ్ళు అన్నదమ్ములు మాట్లాడుకున్నప్పుడు భార్యలు మాట్లాడితే వీళ్ళు ఒప్పుకోరు కదా. సో నువ్వెందుకు మాట్లాడుతున్నావు అంటారు. అందుకని వాళ్ళు కూడా మాట్లాడుకునే పరిస్థితి. ఈ ప్రెజర్ అనేది వీళ్ళు పూర్ ఫ్యామిలీ, భార్య వాళ్ళదేమో పూర్ ఫ్యామిలీ, వీళ్ళదేమో బాగానే ఉండే ఫ్యామిలీ, కానీ తనకు ఆస్తులు రాలే ఈ గొడవల్లో, కోర్టుల్లో ఉన్నాయి. సో వీళ్ళకి ఆర్థికంగా ఇబ్బందులు రావడం మొదలైనవి. సో జీతం మీదనే బతకాల, జీతం సరిపోవట్లేదు. ఇద్దరు భార్య ఆస్తులు, తనకి భార్య ఆస్తులు ఏమి లేవు, భార్య పెద్ద కట్నం తీసుకొచ్చింది ఏమీ లేదు, వీడి ఆస్తులు ఏమో రాలేదు, కోర్టు ఖర్చులు, ఇద్దరు పిల్లలు పుట్టారు. సో ఇదంతా కూడా ప్రెజర్ పెరిగింది, ఫైనాన్షియల్ ప్రెజర్. సో దాంతో భార్య కూడా భర్తతో గొడవలు మొదలైనవి ఇద్దరి మధ్య. సో ఇట్లా వీళ్ళిద్దరి మధ్య గొడవలు. దీంట్లో నుంచి మామూలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రియాక్షన్ ఉంటుంది వాళ్ళ క్యారెక్టర్ని బట్టి. ఇతను డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సరిగా ఉద్యోగం చేయలేక జూన్ నుంచి లీవ్ పెట్టాడు. పేరెంటల్ లీవ్ అంటారు. అంటే కొత్తగా బిడ్డ పుట్టినప్పుడు ఎట్లాగైతే లేడీస్కి మెటర్నిటీ లీవ్ ఉంటుందో అలాగే మగవాళ్ళకి కూడా పేరెంటల్ లీవ్ అని ఇస్తున్నారు. అలాగే ఇతను పేరెంటల్ లీవ్ అప్లై చేసి 15 డేస్కి అప్లై చేసి వచ్చాడు. 15 డేస్ అయిపోయినా కూడా వెళ్ళకుండా ఏదో ఫోన్లలో వాళ్ళకి ఏదో చెప్తున్నాడు ప్రాబ్లం అని. సో అలాగా ఉండిపోయాడు. ఇది భార్యకి తెలిసిపోయింది, వీడు ఎప్పుడో చంపేస్తాడని తెలిసిపోయి వాళ్ళ నాన్నకు ఫోన్ చేసింది. నాన్న, మీ అల్లుడు చంపేసేట్టుగా ఉన్నాడు, భయం వేస్తుంది మాకు, ఒక్కోసారి అర్ధరాత్రులంతా లేచి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు, మాకు నిద్ర పట్టట్లేదు, అతను ఉంటే భయం వేస్తుంది అని అంటే పాపం ఆయన ఇమ్మీడియట్గా రాజస్థాన్, వీళ్ళిద్దరిది కూడా రాజస్థానే నేటివ్. అక్కడి నుంచి ఆయన పాపం ఇమ్మీడియట్గా హుటాహుట్న వచ్చినాడు కూతురి కోసం. వచ్చి నేను తీసుకెళ్తాను మా ఇంటికంటే వీడు అల్లుడు గారు పంపించలేదు. అంటే వాళ్ళ నాన్న కానీ అల్లుడు ఒప్పుకోకపోయినా తీసుకెళ్ళిపోయిన ఉంటే భార్యని, అంటే తన కూతుర్ని, ఇద్దరు బిడ్డల్ని, కనీసం ఆ ముగ్గురు బతుకుండేవాడు. ఆయన పాపం అల్లుడు ఒప్పుకోకుండా ఎలా తీసుకెళ్తాము అని చెప్పి ఆయన ఏడుస్తూ వెళ్ళిపోయాడు. సో అప్పుడే ఆయనకు కూడా అర్థమైంది వీడు డేంజర్ అని. భార్యకి ముందే తెలుసు వీడు ఎప్పుడైనా చంపుతాడని. కానీ తెలిసి కూడా మనం ఎలా బిహేవ్ చేస్తామనే దానికి హ్యూమన్ బీయింగ్స్ ఒక్కొక్కసారి తెలిసినా కూడా మనం కొన్ని ధైర్యం చేసి చేయలేము కొన్ని పనులు. అలాగా వాళ్ళ నాన్న కూడా ధైర్యం చేసి కానీ కూతుర్ని గట్టిగా చేసి లేదా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మా అల్లుడు చంపుతాడేమని మా కూతురు భయపడుతుంది, వాడు పంపించమంటే పంపించలేదని కానీ పోలీస్ కేసు అయింటే కొద్దిగా ఇష్యూ అయిండేది. ఏదో ఒకటి సర్ది చెప్పి కొద్ది రోజులు తీసుకెళ్ళని అని చెప్పుండేవాళ్ళు. అదేమీ జరగలేదు. దాంతో వాళ్ళ నాన్న వెళ్ళిపోయిన ఒక వారం ముందే జరిగింది. వాళ్ళ నాన్న వెళ్ళిపోయాడు. మేము అనుకున్నట్టే నిద్రపోతుంది, ఎప్పుడూ మేల్కొని ఉండలేదు కదా, నిద్రపోతుంటే వీడు సడన్గా దిండు తీసుకొని ఆమెను అదిమేసి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. పెద్ద కొడుకు ఏమో విషం ఇచ్చాడు, చిన్న కొడుకును కూడా గుంతును వెళ్ళి చంపేశాడు. దాని తర్వాత తను వెళ్ళి హాల్లో వెళ్ళి ఊరేసుకొని సీలింగ్ ఫ్యాన్కి ఏమి సూసైడ్ నోట్ కానీ ఏమీ రాయలేదు. అంటే క్లియర్గా అతను డిప్రెషన్తోనే, క్రానిక్ డిప్రెషన్ ఉంది, బతకడానికి అతనికి ఎటువంటి హోప్ లేదు. అంటే ఈ ప్రాపర్టీల కేసులో ఉన్నాయి, వీళ్ళు పూరోళ్ళు, భార్య వైపు నుంచి కూడా గొడవలు, భార్యలు కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నప్పుడు భర్తలతో గొడవలు వేసుకుంటూ ఉంటారు. సో ఇలాగా నా జీవితం కూడా నాశనం అయింది నేను పెళ్లి చేసుకున్నాని. సో అలాగా గొడవలు, ఇద్దరు బిడ్డలు, వాళ్ళని పెంచాలి, పోషించాలి, ఆర్థిక పరంగా ఇబ్బందులు, వీటన్నిటినీ అతను తట్టుకోలేక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చనిపోదామని డిసైడ్ చేసుకున్నప్పుడు చాలామంది ఏంటంటే తాము చనిపోతే వీళ్ళు ఎలా బతుకుతారు తర్వాత అని చెప్పి వాళ్ళని కూడా చంపేస్తారు. అంటే వాళ్ళ మీద ప్రేమతోనే వాళ్ళని చంపుతారు అనమాట. చాలా ఫ్యామిలీస్లో జరిగే వాటిలో ఈ కారణం ఎక్కువ ఉంటుంది. మనం చనిపోతే వీళ్ళ పరిస్థితి ఏంటి
అనేసి తల్లిదండ్రులు పిల్లల్ని కూడా ఎందుకు చంపుతారంటే వాళ్ళ మీద ప్రేమతోనే, వాళ్ళు మనం లేకుండా ఈ సమాజంలో ఎలా బతుకుతారు అని చెప్పి వాళ్ళని కూడా చంపేస్తే వాళ్ళకి కూడా విముక్తి దొరుకుతుంది అన్నట్టుగా ఇతను కూడా అలాగే ఆలోచించి భార్యను బిడ్డల్ని చనిపోయాడు. ఇప్పుడు వచ్చి అందరూ నివాళులు అర్పిస్తున్నారు. ఎందుకంటే అతను కూడా ఒక సైనికుడు, నేవీలో పనిచేసే అతను. సో ఎంతో సేవలు చేశాడు. 11 ఏళ్ల పాటు చాలా నిబద్ధతతో పనిచేసేవాడు అని చెప్తున్నారు. చాలా సిన్సియర్ డ్యూటీలో అతను ఉన్న రోజులు. ఈ మధ్యనే అతనికి ప్రాబ్లం వచ్చింది. అంతకుముందంతా చాలా సిన్సియర్గా ఎంత టఫ్ డ్యూటీలో ఉన్నా నేను చేస్తానని ముందుకొచ్చి చేసేవాడు అని కొలీగ్స్ అంతా, నేను వీడియోలు చూశాను, కొలీగ్స్ చెప్తున్నారు. ఊరంతా కూడా కన్నీరు పెట్టింది. ఆ రాజస్థాన్లో మొత్తం విలేజ్ అంతా కూడా మొత్తం వచ్చేసారు. కన్నీరు పెడుతూ వాళ్ళు ఊరేగింపుగా తీసుకెళ్ళి అతనికి నేవీ సకల దీంట్లో వాళ్ళ మెథడ్స్ నివాళులు అర్పించారు. ఏదేమైనా ఒక డిప్రెషన్తో ఒక మొత్తం ఫ్యామిలీ అనేది, అది కూడా ఒక నేవీ ఆఫీసర్ ఫ్యామిలీ చనిపోవడం అనేది దురదృష్టకరం. రైట్, థ్యాంక్ యూ.